రోజు ఒక వ్యక్తిని పరామర్శించడానికి సూర్యప్రకాష్ బాబు అని వచ్చి వెనక్కిపోతుంటే అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి యొక్క అనుచరులు కొద్దిమంది తాలూకా ఆఫీస్ దగ్గర ఉండి రాళ్ళు రోవడానికి ఉన్నారని చెప్పేసి ముందు జాగ్రత్తగా మేము నిన్న అరెస్ట్ చేస్తామని ముందుకు తీసుకొని పోతా అంటే ఏమని చెప్పాలి? నిన్ననే ముఖ్యమంత్రి గారు ఎస్పీను కలెక్టర్ల యొక్క సదస్సులో లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడింది. ఏముంది? లా అండ్ ఆర్డర్ అనేది కూడా ముఖ్యము. అందరూ సమానమే చట్టానికి, ఎవరు కానీ ఎంతవాడైనా కూడా ఉపేక్షించద్దు, చర్యలు తీసుకోండి, నేనున్నాను అని చెప్పినాడు. ఈ పొద్దు జరుగుతుంది, ఏం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాను. నీకు చేత కాదా అని చెప్పి నేను అంటున్నాను. ఒక ప్యారలల్ వ్యవస్థ అనేది కూడా అక్కడ తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్న మీ పార్టీ వాళ్ళే, మీ పార్టీకి చెందిన శాసనసభ్యులు, మీ అక్కడ ప్రజాప్రతినిధులు మీరు చేస్తామంటే మీరు అంత చేత కాని వాళ్ళు కూర్చుంటున్నారా, లేకపోతే మీరే చేపిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇక్కడ అలాగే ఎస్పీ గారిని కూడా అడుగుతున్నాను, మీలో కనీసం చీము రక్తం లేదా? మీరు చట్ట ప్రకారం మీకు చట్టాలు, మీకు అధికారులు ఉండేది ఎందుకు అంటున్నాను? ఒక అడిషనల్ ఎస్పీ, అక్కడ అసిస్టెంట్ ఎస్పీ ఐపీఎస్ హోదాలో కూడా అతను ప్రత్యేకంగా దూషించి వీడియోలు విడిచిపెట్టినా కూడా మీ చర్యలు ఏమీ లేవు. ఇదే మీరు అనంతపురంలో ఒక అనంతపురం శాసనసభ్యుడు అలానే మాటలు జూనియర్ ఎన్టీఆర్ని అన్నాడని చెప్పేసి వారందరూ కూడా అనంతపురంకి వస్తానంటే రాష్ట్రంలో ఉండే వారందరూ కూడా వారిని నియంత్రించి తప్పు చేసిన వారిని మీరు సంరక్షించిన ఈ ప్రభుత్వం ఏమీ తప్పు చేయకుండా మీ పార్టీ వాళ్ళు తప్పు చేస్తా అంటే వాళ్ళని నియంత్రించలేని చేతగాని ప్రభుత్వమా